సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వరదు కళ్యాణి ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరం వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గజనీ పాలన చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే టీడీపీకి ఎమ్మెల్సీ కళ్యాణి సవాల్ విసిరారు. సూపర్ 6 హామీలకు టీడీపీతో బహిరంగ చర్చకు రావాలన్నారు. కూటమికి ఓటేస్తే లక్షాధికారులను చేస్తామని అబద్ధాలు చెప్పారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు. ఎన్నికల సమయంలో బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలలు